హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాము. తర్వాత రాగి సంగటి కూడా చేసుకుందాం అండి. ముందు చికెన్ కర్రీ గురించి చూపిస్తాను. మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది కదా, 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. చికెన్ కర్రీ చేసుకొని రాగి సంగటి చేసుకుందామండి. ముందు చికెన్ కర్రీకి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చికెన్ 1/2 కిలో అండి. 1/2 కిలో చికెన్. నేను ఎప్పుడు కూడా ఏం తెచ్చుకున్నా కూడా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టేస్తానండి. ఓకేనండి. ఇది చికెన్ 1/2 కిలో అండి. మనకు కావాల్సింది ఒక 25-30 కాజు అండి. మీకు అంటే క్వాంటిటీ పెరిగితే కొద్దిగా పెంచుకోవాలి మనం. నేను 1/2 కిలోకి ఇంత వేస్తున్నాను. 25 కాజు, ఒక 4 పెద్ద టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఇది మనకు తాలింపులో వేయడానికి ఇలాచి, లవంగ, చెక్కల, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అండి. ఇవ్వండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేనైతే ముందు ఏం చేస్తానంటే ఈ టమాటా మిక్సీలో నూరేసుకుంటానండి. దీంట్లోనే కాజు కూడా వేసి నూరేసుకుంటాను. టమాటా నూరేసుకుంటాను నేను. మిక్సీలో వేసుకుంటాను. టమాటా మిక్సీ వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కాజు వేసేసి నూరేస్తాను అంతే. పెట్టిన తర్వాత మనం వేసుకుందాం అండి. మసాలా నూరేసుకుందాం ముందు. టమాటాల్లోనే కాజు వేసేస్తానండి. అయిపోయిందండి. మిక్సీ జార్ తీసేసి ఇక్కడ పెట్టుకుందాము. ఇదిగోండి, దీంట్లో రెండు గరిటెలు నూనె వేస్తున్నానండి. మిక్సీ కుక్కర్లో వేస్తున్నాను. 2 గరిటెలు నూనె వేస్తున్నాను. సరిపోతుందండి. కుక్కర్ వెలిగిస్తున్నాను. దీంట్లో లవంగం, యాలక చెక్క, ఇదిగోండి, ఇది ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి వేసేస్తాను. ఇది వేడి అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇలాగా మసాలా దద్ది ఇది వేడైన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. అదిగోండి అల్లం పేస్ట్. కొనే ఉన్నా చికెన్ వేద్దాం. ఇది వేడైన తర్వాత చికెన్ వేస్తానండి. కొద్దిగా వేగిన తర్వాత మసాలాలు వేద్దామండి. కొద్దిగా వేగిన తర్వాత వేద్దాం. ఇదిగోండి, చికెన్ కొద్దిగా వేగుతుంది కదండి. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకుందామండి. ఉప్పు, కారం, ఇవన్నీ 1/2 టీ స్పూన్ ఉప్పు. మీరు టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఉప్పు తర్వాత టేస్ట్ చూసి బాగుంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు ఎప్పుడు ఎక్కువ వేయకూడదు, చూసిన తర్వాత వేసుకోవచ్చు. కారం అండి. నేను ఎప్పుడైనా చికెన్, ఫిష్ ఏం తెచ్చుకున్నానండి, కడిగేసి కొద్దిగా పసుపు, ఉప్పు రాసి పెట్టేస్తానండి. పెట్టేసుకొని మనం చేసుకోవచ్చండి. పచ్చిగా తెచ్చి పెట్టుకోకుండా కారం వేసానండి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండి. జీరా పౌడర్. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి. 1 స్పూన్ జీరా పౌడర్ అండి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్,
కొద్దిగా గరం మసాలా, పసుపు కొద్దిగా అండి, కొద్దిగా వేస్తాను పసుపు. ముందు రాసి పెట్టుకున్నాను కదా నేను, అందుకని కొద్దిగా పసుపు అన్నీ వేసానండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అన్నీ వేసాను నేను. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత నేను ముందుసారి మీరు నా వీడియోని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకుంటే మీరు అన్నీ చూసుకోవచ్చండి. నేను ముందు కర్రీ చేసింది వేరు, ఈ కర్రీ చేసింది వేరండి. మసాలాలు వేరుంటాయి. మీరు అప్లోడ్ చేసుకుంటేనే నా వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడాలంటే చూసుకోవచ్చండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు చూసుకోవచ్చండి, మళ్ళీ మళ్ళీ మీకు చూసుకోవడానికి బాగుంటుంది వెరైటీగా. మొన్న చేసినప్పుడు నేనేం చేశాను, కొబ్బరి వేసానండి. ఈసారి కొబ్బరి వేయలేదండి, కాజు టమాటా పేస్ట్ వేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా వీడియోలన్నీ మీరు చూడొచ్చండి. అది ఇదిగోండి టమాటా, నేను టమాటాను జీడిపప్పు పేస్ట్ చేశానండి, అది వేస్తాను ఇందులో. చికెన్ కర్రీ ఒక్కొక్కటి నేను చేసేదాన్ని కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడొచ్చండి, చూస్తే మీకు తెలుస్తుందండి. అది కొద్దిగా నీళ్ళు వేసి ఇది కూడా కడిగేసి వేసేద్దాం, జారు కూడా కడిగేసి వేసేద్దాం. ఇదిగోండి ఈసారి ఏమేసాను, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత నేను టమాటాను కాజు నూరుకున్నాను కదండి, ఆ పేస్ట్ వేసానండి. 1/2 కిలో చికెన్కి నేను చెప్పిన మెజర్మెంట్స్ అవి. మీకు చికెన్ కొద్దిగా పెరిగినా తగ్గితే గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, లేని వాళ్ళు తగ్గించేసుకోవచ్చు, మన ఇష్టం. ఈసారి నేను ఓన్లీ టమాటా పేస్ట్, కాజు వేసాను అంతే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేద్దామండి. నేను ఉప్పు చూసుకుంటాను కొద్దిగా. ఓకే అండి, కొద్దిగా పడుతుంది ఉప్పు, కొద్దిగా ఉప్పు పడుతుందండి, వేసేస్తున్నాను. వేసేసి ఒక 3 విజిల్స్ కోసం 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక సిమ్ చేసేసి ఆపేద్దామండి. ఓకే అండి, అది ప్రతిదీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో తెలుస్తుందండి, నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంటుందండి, నేను చికెన్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఈలోగా నేను రాగి సంగటి చెప్పాను కదండి, రాగి సంగటి కోసం గిన్నె పెట్టుకుంటున్నానండి పొయ్యి మీద. రాగి సంగటికి ఇది 1 కప్పు రాగి పిండి అండి. దాంతో 2 కప్పులు నీళ్ళు పోయాలి. అందులో నుంచి సగం కప్పు తీసుకొని మనం కొద్దిగా పిండి కలుపుకోవాలండి. ఇందులో నుంచే, ఈ కప్పు పిండిలో నుంచే కొద్దిగా పిండి ఇందులో కలిపి పెట్టేసుకోవాలి ఇలాగా. ఈ కప్పు నిండా పిండి తీసుకున్నాం కదండి మనం, ఈ కప్పు నిండా పిండి తీసుకున్నాం. ఇందులోనే పిండి తీసి 2 టీ స్పూన్ల పిండి తీసి పిండిలో మనం కొలత నీళ్లు పెట్టుకున్నాం, ఆ నీళ్ళలోంచి వేయాలి. దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. దీంతో పిండి కొలుసుకున్నాం మనం. దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. అందులో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించుకుందామండి. అది ఇంత తగ్గించాను, ఎందుకంటే అందులో కలుపుకున్నాం కదా నీళ్ళలో మనం, ఇందులో నీళ్ళే అందులో కలుపుకున్నాను అనమాట. అందులో కొద్దిగా నెయ్యి వేస్తానండి, 1 టీ స్పూను నెయ్యి వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా ఎదుగుండి, కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, అంతే. ఇది కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్నాం చూడండి, ఆ 2 కప్పుల నీళ్ళలో నుంచే కొద్ది నీళ్ళు తీసిన నీళ్ళు అండి ఇవి. ఆ నీళ్ళలోనే మన 2 కప్పుల్లో నీళ్ళలో నుంచి కొద్దిగా 1/4 నీళ్ళు ఇందులో వేసి ఇందులో కలుపుకున్నానండి పిండి. కొద్దిగా ఆ పిండిలో నుంచి, కప్పు పిండిలో నుంచి ఒక 2 స్పూన్లు పిండి తీసుకున్నానండి, ఇందులో కలుపుకున్నానండి. ఇదిగో ఇందులో వేసేస్తాను. ఇది కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉందాం.
ఒక విజిల్ వచ్చిందండి. ఇంకో విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసేస్తాం మనం. కుక్కర్లో నుంచే మంచి అరోమా వస్తుందండి, స్మెల్. విజిల్ పైకి వచ్చినప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంటుందండి. చికెన్ కర్రీ డిఫరెంట్గా ఉంటుంది, ఈ చికెన్ కర్రీ డిఫరెంట్గా ఉంటుంది. సిమ్ చేశానండి దీన్ని చూద్దామండి. రాగి నేను 2 గ్లాస్ వాటర్కి కొద్ది తగ్గించి, ఆ తగ్గించిన నీళ్ళలోనే పిండి కలుపుకొని ఇందులో వేసాను. చూసారు కదండి. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ పిండి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ మనం తీసుకొని 2 స్పూన్లు ఈ పిండిలోనే 2 స్పూన్లు పిండి తీసి కొద్దిగా ఈ నీళ్ళలోనే కొద్దిగా నీళ్ళలో కలుపుకోవాలండి. కలుపుకొని అందులో వేసేసుకోవాలి. 2 గ్లాసు నీళ్ళు పొయ్యి మీద వేసిన తర్వాత ఈ కలుపుకున్న పిండి అందులో వేసేసుకోవాలండి. మనం ఈ గ్లాస్ అండి మీరు ఏదైనా పెట్టుకోండి. 1 గ్లాసు పిండికి 2 గ్లాసుల వాటరు. అదే వాటర్లో 2 స్పూన్ల పిండి తీసి కలుపుకోవాలండి. అదే పిండి అదే వాటర్. అర్థమైందండి. ఇది చూడండి, ఇలా అవుతుంది కదండి. కొద్దిగా అదిగో ఉడుకుతుంది చూడండి. ఉడుకుతున్నప్పుడు నేను గ్లాసు నీళ్లు మెజర్మెంట్ కోసం పిండి పక్కన పెట్టుకున్నాను చూడండి. ఆ పిండి వేసేస్తున్నాను దీన్ని. 1 గ్లాస్ పిండి. ఓకేనండి. మెజర్మెంట్ మాత్రం కొలతలు కరెక్ట్గా ఉండాలండి. 2 గ్లాసుల పిండికి ఇలా వేసి వదిలేద్దామండి. కాసేపు ఉడుకుతున్నప్పుడు మళ్ళీ తిప్పాలండి. దాన్ని కొద్దిగా పైకి వస్తుంది పొంగులాగా, అప్పుడు తిప్పాలి మనం. ఇదిగోండి, ఇది చూడండి, ఇట్లా వస్తుంది చూడండి. చుట్టూరా చూడండి ఎట్లా వస్తుందో. అట్లా వచ్చినప్పుడు పిండిని కొద్దిగా మనం కలుపుకోవాలండి. పైకి వస్తుంది నీళ్ళంతా ఈ పిండి మీదకి వస్తుందండి. పైకి వచ్చినప్పుడు మనం కలుపుకోవాలి. చూడండి, పిండి మీదకి వస్తుంది కదా వాటర్, అప్పుడు మనం కలుపుకోవాలి. మెజర్మెంట్ మాత్రం మీరు ఇదిగోండి. ఇదిగోండి ఎట్లా వచ్చేసింది చూడండి మొత్తం. ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలండి. పిండి గడ్డలు కట్టకుండా కలపాలి. గడ్డలు కట్టకుండా కలపాలన్నమాట పిండి. ఎందుకంటే ఇట్లా పట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. మీరు తెడ్డు ఉంటే తెడ్డు, ఏది ఉంటేదేమో తీసుకొని కలుపుకోవాలి. మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా చేసుకోండి. మనం కొలుసుకున్న నీళ్ళల్లోనే, కొలుసుకున్న పిండిలోనే 2 స్పూన్ల పిండి తీసి కొద్దిగా వాటర్ తీసి అందులో కలుపుకోవాలండి. అంతే. ఇదే కలుపుతానే ఉండాలండి. కలిపేసి సిమ్లో 10 నిమిషాలు, 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేయాలి. అంతే. ఇదిగోండి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెడతానండి నేను. మళ్ళీ కలుపుకుందాం తర్వాత. సిమ్లో పెట్టేశానండి. అదిగోండి సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుదామండి. ఇదిగోండి 5 మినిట్స్ అయిందండి. మనం కొద్దిగా నెయ్యి వేద్దామండి. వేసేసి పళ్ళెంలో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేస్తాం. ఇంకా పొయ్యి ఆపేస్తున్నానండి. ఇదిగో దీంట్లో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత నేను ఉండలు చేసి చూపిస్తాను మీకు.
ఇదిగోండి. చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీద్దామండి. రాగి సంగటి ఇది చల్లబడింది, కొద్దిగా చేసుకుందామండి. ఈలోగా ఈ కుక్కరు చికెన్ అయిపోయింది, బయట తీసేస్తాను. ఇదిగోండి, గ్రేవీ ఎక్కువగా పెట్టుకున్నాను, ఎందుకంటే రాగి సంగటిలోకి ఎక్కువ గ్రేవీ కావాలి కదండి, అందుకని రాగి సంగటిలోకి కావాలి కదా, అందుకని ఎక్కువ గ్రేవీ పెట్టుకున్నాను. ఇది డిష్లో వేసుకుందాం, ఆ తర్వాత కొంచెం చేసుకుందాం. ఇదిగోండి, గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాను అండి. గ్రేవీ తక్కువ పెట్టుకోవాలంటే మీరు కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవాలండి, అంతే. చూడండి ఎంత బాగుంది గ్రేవీ. మనకి రాగి సంగటి అనుకున్నాం కదండి, గ్రేవీ కావాలండి, కంపల్సరీ గ్రేవీ ఎక్కువగా ఉండాలి. ఇది రాగి ముద్దలు చేసేసుకుందాం. ఇదిగోండి, చల్లారిపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చండి, కొద్దిగా వాటర్ అయినా పెట్టుకోవచ్చు, మీరు మీ ఇష్టం. కాలుతుందండి, అందుకని కొద్దిగా అయ్యన్నా రాసుకోండి, మీకు మీ వాటర్ మీ ఇష్టం, ఎలా అయినా కొద్ది చేయికి తగలకుండా ఉంటే చాలు. రాగి సంగటి ఇది ఇదిగోండి, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే రాగి సంగటి అండి, చికెన్ కర్రీ. నేను చేసింది విధానం మీకు చూపించాను కదండి, రాగి సంగటి కూడా అంతేనండి. ఏముంది, పిండి అంత మెజర్మెంట్ మీకు చెప్పాను కదా. ఈ రాగి సంగటి మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి. మా అన్నయ్యకి పంపించాలన్నా కూడా చాలా దూరం, మా అన్నయ్యది కుక్కడపల్లిలో ఉంటారు వాళ్ళు. కుక్కడపల్లిలో రావాలంటే పొద్దున్నే వెళ్ళేరామనుకోండి, సాయంత్రం రావచ్చు ఇంటికి మనం, అలాగనమాట. మా అన్నయ్యకి చాలా ఇష్టం, మా వదిన కూడా చేస్తుంది. కాకపోతే మా అన్నయ్య చూశాడు అనుకోండి, అబ్బా నేను కూడా ఉంటే తినేవాడినే కదా అనుకుంటాడు, అందుకని. ఓకేనండి, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే అండి, చికెన్ గ్రేవీ కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఇవి రాగి సంగటిలోకి అందరూ తినడానికి ఎక్కువ ఉండాలి, గ్రేవీ ఎక్కువ ఉండాలండి, అందుకండి. ఇది నాకైతే ఎప్పుడు తినాలని ఉంది. అంకుల్ రెడీగా కూర్చున్నారు టేబుల్ మీద. ఓకే అండి, చికెన్కి గ్రేవీ అండ్ రాగి ముద్దలు, రాగి సంగటి అంటారు కదా, రాగి ముద్దలు. ఓకేనండి, ఈ రెండు అండి మన స్పెషల్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. ఓకే అండి, మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకుంటే నా వీడియో మీరు అన్ని మరీ రిపీట్గా చూడొచ్చండి, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.
బాయ్ అండి. బాయ్ అండి.